జీవితానికి శాశ్వత జీవితంపై ప్రాధాన్యత ఇవ్వండి. ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసు వాక్యాలు. శ్రీమంతులైనప్పటికీ ధనం ఖర్చు చేయని వారే పిసినారితనంగా ఉండేవారు సర్వనాశనమయ్యేవారు. తమ ధనాన్ని ఎటువంటి ఆలోచన అంటే నిస్సంకోచంగా ఎటువంటి అనుమానం లేకుండా దైవ మార్గంలో ఖర్చు చేసేవారే నిజంగా సాఫల్యం పొందేవారు. భోజన సమయంలో సేవకుణ్ణి సైతం తమతో పాటు కూర్చోబెట్టుకోండి. నీ పొరుగువారు నీ గురించి చెడుగా ప్రస్తావిస్తే నీవు నిజంగా చెడు పనులు చేస్తున్నట్లు అని గ్రహించు. క్రయ విక్రయాల్లో ఇచ్చిపుచ్చుకోవడంలో అమ్మి తీసుకోవడంలో ఏదైనా సరే క్రయ విక్రయాల్లో ఎక్కువగా ఒట్టు వేసుకోవడం శుభాన్ని దూరం చేస్తుంది. అందుకే ప్రతిదానికి చీటికి మటికి ఒట్లు అనేవి పెద్దగా ఒట్లు అనేవి వేయటం మంచిది కాదు. సైతాన్ మానవాకారంలో వదంతులు వ్యాపింపజేస్తూ ఉంటాడు. సైతాను మానవ ఆకారంలో కూడా అనేక రకాల వదంతులు వసవసాలు వేస్తూ ఉంటాడు. అందుకే ఖురాన్లో చివరి 3 సూరాలు ఈ యొక్క సైతాన్ నుంచి రక్షణ కోరుతూ చెప్పబడింది. మనిషి తన మిత్రుని జీవన విధానాన్ని అనుకరిస్తాడు. స్నేహం చేసేటప్పుడు గమనించి మరీ చేయాలి. అందుకే మనం ఈ యొక్క ఎటువంటి అలవాట్లు ఉన్నవారు ఒక నమాజీ, ఒక దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కలిగిన ఒక దైవ గ్రంథం ప్రకారం ప్రవక్త పద్ధతి ప్రకారం జీవించేటటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నామా, లేదా సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరదా, మద్యం, అక్రమం, అన్యాయం, మోసం, క్రైమ్స్, నేరాలు, ఘోరాలు ఇటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నామా, లేదా ఇంకా ఎటువంటి వ్యక్తితో స్నేహం చేస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, లేదా మనకి మనం ఆలోచించుకోవాలి. దైవ విశ్వాసం గల వారితోనే స్నేహం చేయాలి అని ఇస్లాం చెప్తూ ఉంది. ధర్మనిష్ట గల వారితోనే భోజనం చేయండి అని ఇస్లాం చెప్తుంది. నీతిమంతుడు, నిజాయితీ పరుడైన వ్యాపారి అంతిమంగా ప్రవక్తలతో, అమరగతులతో కలిసి ఉంటాడు. వ్యాపారం అనేది ఆషామాషి కాదు. ఒక వ్యాపారం, జాబు, డబ్బు సంపాదించడం ఇది ఒక చాలా తక్కువ విషయం కాదు. చాలా ఈ యొక్క విషయంలో కనుక మనం కరెక్ట్గా ఉండగలిగితే మనం ప్రవక్తల యొక్క స్థాయిలో, షహీదులు, అమరగతుల స్థాయిలో ఉండేటటువంటి అవకాశంతో కలిగినటువంటి విషయం. ఒక నీతిమంతుడు, నిజాయితీ పరుడైన వ్యాపారి చివరికి